హలో అండి, నేను మిశ్రీ. అందరూ ఎలా ఉన్నారు? సో ఇవాళ మన డే 4 స్టార్ట్ అవుతుంది. ఇవాళ కూడా మేము తవాంగ్ ఎలిగెన్స్ అది దీవా ఎలిగెన్స్ అనే రిసార్ట్లో స్టే ఉంది. సో ఇక్కడ 2 days స్టే. నిన్న వచ్చాము. సో ఈరోజు నైట్ కూడా ఇక్కడే స్టే ఉంటుంది. సో మార్నింగ్ ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ అయింది. సో బ్రేక్ఫాస్ట్లో బ్రెడ్, బటర్, ఉప్మా అండ్ కాఫీ అండ్ టీ ఇదే ఇచ్చారు. సో ఇవాళ మన టూర్ ప్లాన్ వచ్చేసేసి మనకు ఈరోజు బూమ్లా పాస్ వెళ్తాము. ఇప్పుడు వెహికల్ కోసం వెయిటింగ్. బూమ్లా పాస్ అనేది మన ఇండియా చైనా బార్డర్. సో బార్డర్ చూసే పాసిబిలిటీ ఉంది, చూద్దాము. అక్కడ వెళ్ళిన తర్వాత మీకు అప్డేట్ ఇస్తాను ఏందనేది. సో ఫాలోడ్ బై మనము ఇక్కడ తవాంగ్లో మనము బుద్ధాది ఒక టెంపుల్ ఉంది, అది చూస్తాం ఒకటి. ఇంకోటి లైటింగ్ ఉందంట, సో చూడాలి ఏందనేది. నిన్న హాట్ స్ప్రింగ్ అనేది స్కెడ్యూల్లో ఉండే, కానీ ప్రాబ్లం ఏంటిదంటే ఆ ప్లేస్ అంత వర్త్ ఇట్ కాదు, చూడడానికి అంత వర్త్ ఇట్ కాదు, ప్లస్ గలీజ్గా ఉంటుంది అన్నట్టు. సో నా రికమెండేషన్ అయితే వద్దు అని. బట్ స్టిల్ మీకు పాసిబిలిటీ ఉంది, మేము చూడాలి అనుకుంటే ప్లీజ్ గో అహెడ్ అన్నట్టు. ప్లేస్ ఏంటంటే చాలా నీట్గా ఉండదు అండ్ నో మెయింటెనెన్స్ అన్నట్టు. పక్క ఎట్లా అంటే ఒక మురికి కాలువ లాగా ఉంటుంది. అందుకే నేను వీడియో షూట్ చేయలేదు నిన్న. సో ఇప్పుడు మనము బూమ్లా పాస్కి బయలుదేరుతున్నాము. సో మీకు ఫర్దర్ అప్డేట్స్ ఇస్తాను. సో వెహికల్ వచ్చేసింది, ఇప్పుడే ఇక బయలుదేరుతున్నాం బూమ్లా పాస్కి. అండ్ ఈ పాస్కి వెళ్ళాలంటే మనము మన ఓన్ వెహికల్ తీసుకోనిక లేదు, వీళ్ళ వెహికల్స్ ఉంటాయి. అంటే యూనియన్ ఉంది. సో ఒక్కొక్క మన ట్రిప్కి వచ్చేసి ఏంటంటే వెహికల్ హైర్ చేసినప్పుడు 5500 తీసుకుంటారు. అండ్ పర్మిట్ కంపల్సరీ కావాలి. సో మీరు ఎప్పుడైనా సరే ఇక్కడ ప్లాన్ చేసుకుంటున్నప్పుడు మేక్ ష్యూర్ వెహికల్ బుక్ చేయడము. అండ్ ఇంకొకటి ఏంటంటే పర్మిట్ ఉండేట్లాగా చూసుకోండి. పర్మిట్ ఎలా ఉంటుందని నేను మీకు చూపిస్తాను. సో మనకు డ్రైవర్ చెప్తుంది ఏంటంటే ఇక్కడ నుంచి మనకు దగ్గర ఒక 1 hour 15 minutes పడుతుంది బూమ్లాకి వెళ్ళడానికి. అండ్ మధ్యలో కొన్ని ప్లేసెస్ ఉన్నాయి సైట్ సీయింగ్ లాగా. ఒక బూమ్లా పాస్ వెళ్ళేటప్పుడు దగ్గర ఒక 15 లేక్స్ ఉంటాయి. ఇవన్నీ న్యాచురల్ లేక్సే. తర్వాత ఒక గురుద్వార్ ఉంది మనకు దారిలో, చూద్దాం అది కవర్ చేయగలిగితే. అండ్ మన బూమ్లా పాస్ అన్నట్టు. బూమ్లా పాస్ వచ్చేసి మనకు ఆల్టిట్యూడ్ వచ్చింది 15,300 అబౌవ్ ద సీ లెవెల్ అన్నట్టు. ఇది వచ్చేసి మన ఆర్మీ బేస్ క్యాంప్స్. మధ్యలో చాలా బేస్ క్యాంప్స్ ఉన్నాయి ఇందులో. అండ్ ఇవి బంకర్స్ 1962 వార్లో క్రియేట్ చేసిన బంకర్స్. ఇప్పటి వరకు కూడా ఇంకా స్టిల్ యాక్టివ్గా ఉన్నాయి. అండ్ ఇంతవరకు కూడా ఏది కూలటం కానీ అట్లాంటివి ఏం లేవు, చాలా స్ట్రాంగ్గా బిల్డ్ చేశారు వాళ్ళు. అలాగే మీరు ఇక్కడ చాలా వరకు బంకర్స్ చూస్తూనే ఉన్నారు కదా, అవన్నీ వీటి చూడండి, అవన్నీ బంకర్స్ అన్నట్టు. 1962 వార్లో ఉన్నప్పుడు అవన్నీ బంకర్స్ బిల్డ్ చేశారు వీళ్ళంతా ఆర్మీ ఫోర్స్. సో మేమే చూసి ఇంకా షాక్ అయ్యాము, ఇంకా 1962 ఇంకా యాక్టివ్ ఉన్నాయని. దారిలో కొన్ని నేచర్ సీన్స్ క్యాప్చర్ చేశాను, చూడండి, ఎంజాయ్ చేయండి. ఇప్పుడే మనం సంగస్తర్ లేక్ వచ్చినాం, చూపిస్తాను ఎలా ఉంటుందనేది. ఇక్కడ ఇండియన్ ఆర్మీ బేస్ క్యాంప్ కూడా ఉంది. సో వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా మన పని మనం చూసుకోవాలి. చెత్త వేయొద్దు, ఎటువంటి బయోడిగ్రేడబుల్ ఏదైనా సరే వేస్టేజ్ చెత్త ఏదైనా సరే మనం హ్యావ్ టు క్యారీ బ్యాక్.
ఓకే, రికార్డింగ్ అంతా లేదు కానీ ఇక్కడ వచ్చినంత వరకు ఇంత ఉంది. ఇక్కడ నుంచి మనం బార్డర్ దగ్గరికి నడుస్తున్నాము. సో 50 మీటర్స్ క్లోజ్ వరకు చూపిస్తారు బార్డర్. రికార్డింగ్ ఉందో లేదా చెప్తాను అప్డేట్ ఏందని. సో బూమ్లా పాస్లో బార్డర్ వరకు వెళ్ళాము. 0 లైన్, ఇండియా చైనా బార్డర్ 0 పాయింట్. సో మన చైనీస్ ఆర్మీ అండ్ ఇండియన్ ఆర్మీ మధ్యలో ఉన్నది ఒక గేట్, బ్యారియర్ గేటే. అటు మన సైడ్ వాళ్ళు కమ్యూనికేషన్ ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది రెగ్యులర్గా. సో ఆ గేట్ని ఎప్పుడు ఎవరో ఒకరు ఆర్మీ కంపల్సరీ ఉండాల్సిందే. సో అది చూసేటందుకు దొరికింది, అదే ఆపర్చునిటీ వచ్చింది. కానీ అక్కడ వీడియో రిస్ట్రిక్షన్ ఉంది, తీసుకోనికి లేదు. అండ్ ఇంకొకటి ఏంటిదంటే మన సిపాయి ఒకటే చెప్పారు, మన న్యూస్ ఛానల్లో చైనా వాళ్ళు 2 కిలోమీటర్ లోపలికి వచ్చేసిర్రు, 6 కిలోమీటర్ లోపల వచ్చేసిర్రు, ఇక్కడ ఊరు బిల్డ్ చేసిర్రు, మన వాళ్ళు ఏం పీకుతున్నారు. ఇదంతా ఫేక్ న్యూస్. వాళ్ళ ఒక్క సెంట్ భూమి కూడా మన దానిలో జురనిక లేదు. మన ఆర్మీ ఎప్పుడు అలర్ట్ అండ్ 24/7 పోస్టింగ్ మీద అలర్ట్గా ఉంటుంది అండ్ కంటిన్యూస్ మానిటరింగ్. చైనీస్ వాళ్ళు వచ్చేసేసి ఒక మార్నింగ్ ఎట్లా అంటే ఒక గవర్నమెంట్ జాబ్ లాగా 8 AM to 3:30 PM చేసేసి వెళ్ళిపోతారు పోస్టింగ్ నుంచి. కానీ మనం 24/7 పోస్టింగ్లో అలర్ట్గానే ఉంటాము. సో ఇక్కడ మన ఒక ఇండియా ఫ్లాగ్ ఉంది, చూపిస్తాను మన బార్డర్లో ఎలా ఉంటుంది. ఇక్కడ మాత్రం అలౌడ్ ఉంది. సో చూపిస్తాను మీకు వీడియో. ఫాస్టింగ్ ఫ్రెండ్షిప్ ఇక్కడ అది మన ఇండియా ఫ్లాగ్. సో ఇలా పాత వెళ్తే అక్కడ నుంచి ఒక 100-200 మీటర్స్లో 0 లైన్. సో ఇది మన ఇండియా ఫ్లాగ్. లొకేషన్ ఇలా ఉంటుంది, ఫుల్ స్నో ఉంది. ఇలా లైట్గా ఉంది స్నో, అంత ఎక్కువ లేదు, హెవీగా ఆడే అంత. కానీ ఎక్కువసేపు ఉండేది కాదు. ఈ స్నో కూడా మంచిది కాదు. అండ్ ఎవ్రీ ఇయర్ ఇండియా చైనా ఆర్మీ అఫీషియల్స్ ఒక 9 మీటింగ్స్ చేస్తారు. 5 మీటింగ్స్ మన ఇండియన్ రీజియన్లో, 4 మీటింగ్స్ చైనా టెరిటరీలో. సో వన్ ఆఫ్ ద మీటింగ్ది ఒక ఆఫీస్ చూపిస్తాను మీకు. సో ఇది అన్నట్టు ఇక్కడే మన ఇండియా చైనా మీటింగ్స్ జరుగుతుంది. సో అవుట్ ఆఫ్ 9 మీటింగ్స్ వన్ ఆఫ్ ద మీటింగ్ ఈ రూమ్లో జరుగుతుంది అన్నట్టు. చైనా సోల్జర్స్ పొట్టిగా ఏం లేరు, మన అంతా హైట్ ఉన్నారు, 6 feet. సో మనము మూవీస్లో అలా చూసేది అంతా ఫేక్ అన్నట్టు. యాక్చువల్గా బార్డర్లో వస్తే తెలుస్తుంది యాక్చువల్గా ఏముంది అని, యాక్చువల్గా రియల్ స్టోరీ ఏందని. సో చూశారు కదా, ఫైనల్గా 1 time 360 degrees వ్యూ చూపిస్తాను. అక్కడ రోడ్ కనిపిస్తుంది కదా, అక్కడ నుంచి కొంచెం ఒక 200 మీటర్స్ వెళ్తే 0 లైన్ ఆ పాయింట్. సో ఇండియా చైనా ఆర్మీ కనిపిస్తుంది. సో మేము పర్మిషన్ అంటే మనం వెళ్ళనీకే ఉంది, బ్రీఫింగ్ ఇస్తాడు ఆర్మీ పర్సన్ జనరల్, కానీ వీడియో తీసుకోవడానికి లేదు. కానీ ఇది ఒక 360 degrees వ్యూ. -18 degrees టెంపరేచరు, స్నో పడుతుంది, అంటే వీడియోలో అంతా కనిపించట్లేదు. ఇది మన ఆర్మీ ఎంట్రీ అన్నది. ఇక్కడ నుంచి మనం ఎంట్రీ ఇవ్వాలి, మన పర్మిట్ తీసుకొని వాళ్ళు ఎంట్రీ తీసుకుంటారు. సో అక్కడ నుంచి ఇక్కడ ఎగ్జిట్ అయిపోవడం అన్నట్టు. ఫ్లాగ్ దగ్గర నుంచి 0 పాయింట్ కనిపించలే, కానీ నేను మీకు లాంగ్ షాట్ నుంచి ఒకటి చూపిస్తాను. 0 పాయింట్ అనేది ఇక్కడ నుంచి రోడ్డు మీదకి కనిపిస్తుంది. ఇక్కడ ఉన్నాము, జూమ్ చేస్తున్నాను. ఇక్కడ సారీ, ఇక్కడ మనకు బ్యానర్లా కనిపిస్తుందా, అది 0 పాయింట్ అన్నట్టు. ఇటు సైడ్ నిలిచిన వాళ్ళు ఇండియన్ ఫోర్స్, అటు సైడ్ ఉన్న వాళ్ళు చైనీస్ ఫోర్స్ అన్నట్టు. సో ఆ మధ్యలో ఉన్నది ఒక బ్యారియర్ గేట్, మన ఒక టోల్ గేట్ ప్లాజాలో గేట్ ఎలా ఉంటుంది అలా ఉంటుంది అన్నట్టు. సో ఆ గేట్ అవతల వచ్చేసింది. యాక్చువల్గా అది చైనా ల్యాండ్ కాదు, మన ఇండియా ల్యాండే. కాకపోతే ఎప్పుడు 1960sలో వాళ్ళు జరుగుతారు కదా, జరగడం వల్ల అది ఎప్పటికైనా సరే అది మన ల్యాండే.
మన మా సో అక్కడ నుంచి ఒక 200 మీటర్స్ 300 మీటర్స్ వరకు అంతా మన ల్యాండ్. సో అది చైనీస్ ల్యాండ్ అన్నారు, అది ఇండియన్ ల్యాండ్ అని అంటారు మనది. ఒకవేళ టెంపరేచర్ -30 to -50 వెళ్తే ఇది ఆర్మీ వాళ్ళ బేస్ క్యాంప్ అవుతుంది అన్నట్టు. సో ఇప్పుడు మనము మాన్స్ట్రీకి వచ్చినాము, చూపిస్తాను లొకేషన్ ఎలా ఉందనేది. ఇది ఎంట్రన్స్. సో లోపలికి వెళ్ళాలి, ఇంకా ఆ బిల్డింగ్ కనిపిస్తుంది ఎదురుగా, అక్కడ వరకు వెళ్ళాలి. ఇది ఒక స్పాట్ వాకబుల్. సో అలా మనం ఆ లోపల వెళ్ళాలి. చూస్తున్నారా మన వాళ్ళు వెళ్తున్నారు లోపలి. చూస్తున్నారా, ఇది ప్రేయర్స్ చేస్తూ ఉంటారు మాంగ్స్. రౌండ్ తిరుగుతూ ఉంటుంది, గాలికి తిరుగుతూ ఉంటుంది. వీళ్ళ చిన్న చిన్న టెంపుల్స్. సో లోపలికి వెళ్దాం. ఇది వచ్చేసి లైబ్రరీ, సెంటర్ ఫర్ బుద్ధిస్ట్ కల్చర్ స్టడీస్ లైబ్రరీ. సో ఇక్కడ నుంచి ఎంట్రన్స్, మనం బ్యాక్ సైడ్ నుంచి వెళ్తున్నాం. అది పైన మెయిన్, అక్కడికి వెళ్ళాలి. పైన వచ్చేసాను. చాలా పెద్ద మాన్స్ట్రీ. ఇంకా వెళ్ళాలి అటు సైడ్ ఒక స్పాట్. ఇదంతా స్కూలింగ్ లాగా ఉన్నట్టుంది మాంగ్స్కి. వ్యూ ఇలా ఉంటుంది చూడండి. ఇప్పుడు యాక్చువల్గా మెయిన్ టెంపుల్లోకి వెళ్తున్నాం, చూపిస్తాను. ఇదంతా మాంక్స్ కూర్చునే ప్లేస్. అందరు మార్నింగ్ వాళ్ళ ప్రేయర్ స్టార్ట్ అయినప్పుడు. అండ్ మొదలు చూశారు కదా ఎంత పెద్దగా ఉన్నారు. బుద్ధిజం, ఇది చాలా పెద్ద మాన్స్ట్రీ. లైటింగ్ ఎక్కువ లేదు, సో ఉన్నంతవరకు చూపించగలుగుతున్నాను. కొంచెం జూమ్ చేసి చూపిస్తాను.
సో అదండి మాన్స్ట్రీ అనేది బుద్ధిజం ఇక్కడ ఎక్కువ ఉంది. ఇక్కడ స్కూల్స్, కాలేజెస్, తర్వాత వాళ్ళ బోధన చేస్తూ ఉంటారు కదా బుద్ధిజం అనేది. సో అవన్నీ ఉంటుంది. ప్లేస్ చాలా పెద్దది. ఎప్పుడన్నా ఆపర్చునిటీ ఉండి తవాంగ్ వస్తే ఈ ప్లేస్ కంపల్సరీ విజిట్ చేయాలి. నెక్స్ట్ వచ్చేది మనము బుద్ధ దగ్గరికి వెళ్తున్నాము. ఇక్కడ నుంచి ఒక లాంగ్ షాట్ చూపిస్తాను ఎక్కడ వెళ్తున్నాం నెక్స్ట్ అనేది. జూమ్ చేస్తే అక్కడ ఉన్నాడు బుద్ధ. సో ఆ పాయింట్కి వెళ్తున్నాను. వెళ్ళిన తర్వాత అక్కడ మళ్ళీ అప్డేట్ చేస్తాను మీకు. మనము బుద్ధ స్టాచ్యూ దగ్గరికి వచ్చేసాము. చూడండి ఆయనకా ఉన్నారు. పెద్ద స్టాచ్యూ ఇది. లోపలికి వెళ్ళి చూద్దాం ఏముందనేది. సో ఇక్కడ ఆర్మీ క్యాంప్లో జోగేందర్ సింగ్ అనే ఒక జవాన్ ఉన్నాడు. ఇండో చైనా వార్ నడిచినప్పుడు 1962లో అతను మన చైనీస్ ఆర్మీ దగ్గర ఒక 3 లొకేషన్స్లో అటాక్ చేయడానికి ట్రై చేసింది ఓవర్ నైట్. సో అతను తన బెటాలియన్ అందరు కలిసేసేసి దాన్ని ఆపడానికి చాలా వరకు ట్రై చేశారు. అతను కూడా ఒక 8-9 బుల్లెట్స్తో అమర్ అయ్యారు. కానీ మన మిగతా ఆర్మీ వచ్చే వరకు వాళ్ళని పుష్ బ్యాక్ చేస్తూ ఉండే అన్నట్టు. సో హీ వాస్ ట్రయింగ్ హిస్ బెస్ట్. సో అతనిదే స్టోరీ చూడబోతున్నాం మనం ఇక్కడ థియేటర్లో. చూస్తాను ఒకవేళ వీడియో క్యాప్చర్ అవుతే ఏందనేది. ఇక్కడ చూడండి, సబ్ జోగేందర్ సింగ్ ఏఎంపీ హిట్ థియేటర్, ఏఎంపీ హై థియేటర్. సో ఇలా వెళ్తున్నా లోపలికి. ఎంట్రన్స్ ఇక్కడ బయట పబ్లిక్ కూడా అలౌడ్ ఉంది, రావచ్చు, మూవీ చూడొచ్చు. ఒక 1 hour ఉంటుంది షో. సో అతని కోసమైనా డైలీ ఈ మూవీ ప్లే చేస్తారు. టికెట్ వచ్చేసేసి పర్ హెడ్ 50 రూపీస్, 1 hour షో. తర్వాత లైటింగ్స్ ఉంటాయి, బయట అవుట్డోర్లో లైటింగ్ పెడతారు. సో అతను అన్నట్టు. సో మన థియేటర్ వచ్చేసి ఇది. ఇంకా స్టిల్ టైం ఉంది. సో అది వెయిటింగ్ రూమ్. సో థియేటర్ ఇలా ఉంటుంది. ఓపెన్ థియేటర్ ఇది, కాకపోతే సీటింగ్ బ్యాక్ డోర్ నుంచి రావాలి. లైటింగ్ అని చెప్పాను కదా, ఇది మన ఇండియన్ ఫ్లాగ్ కలర్స్, లైట్స్, స్ట్రీట్ లైట్స్ ఇది. సో ఇది మొత్తం ఆర్మీ బేస్డ్ క్యాంప్ అన్నట్టు ఇదంతా. సో ఎవ్రీ డే ఈవినింగ్ ఇది టర్న్ ఆన్ చేస్తారు. ఆర్మీ బేస్ క్యాంప్ నుంచి హోటల్కి వచ్చేసాము. మా డిన్నర్ కూడా అయిపోయింది. సో రెస్ట్ తీసుకుంటాము. అండ్ ఇప్పటితో Day 4 మనది క్లోజ్ అవుతుంది.